ఈ బ్యూటిఫుల్ బిగ్ సన్‌ఫ్లవర్‌ని అల్లడానికి కావాల్సినవేంటో చూద్దాం. వీటికి కావాల్సింది యాన్, గ్రీన్ కలర్ యాన్, ఇంకా యెల్లో కలర్ యాన్, బ్రౌన్ కలర్ కూడా. అది మధ్యలో పార్ట్ యూజ్ చేయడానికి. నెక్స్ట్ స్టెమ్ కోసము, పెటల్స్ కోసము వైర్స్ యూజ్ చేస్తాం కదా! అది నేను పెటల్స్ కోసం 26 సైజ్ వైర్ తీసుకుంటున్నా. ఇది కాకుండా మీరు ఫుల్‌గా రౌండ్‌గా ఉండే వైర్ 0.5 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెమ్ కోసము ఈ 16 సైజ్ వైర్ ఉంది కదా! దీన్ని ఇంకొక 2 కలిపి తీసుకోవాలి. ఎందుకంటే అది పెద్దది కాబట్టి గట్టిగా ఉండడం కోసము తీసుకుంటాము. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా మనకు కావాల్సిన టూల్స్ కట్టరు, బెండరు. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సీజర్స్. దీని తర్వాత గ్లూ గన్ గానీ, ఫైబర్ గ్లూ గానీ యూజ్ చేసుకోవాలి. తర్వాత ఫైబర్ తీసుకుంటాము. ఎందుకంటే ఈ ఫైబర్‌ని ఫిల్ చేస్తామనమాట ఈ ఫ్లవర్‌లో. వెల్కమ్ టు రంగుల అల్లికలు. నేను సౌజన్య. ఈ ఫ్లవర్స్‌ని చూసారు కదా! ఎంత అందంగా ఉన్నాయి కదా! ఇంకా మనం అల్లడం స్టార్ట్ చేద్దామా? నేనిక్కడ 2.5 హుక్ యూజ్ చేస్తున్నా. మనం ముందు గ్రీన్ పార్ట్స్ చేద్దాము. అంటే లీఫ్ ఇంకా తొడిమ చేద్దాము. ముందు దానికి స్లిప్ నాట్ వేసుకొని ఒక 18 చైన్స్ అల్లుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 సింగిల్ క్రోషెస్‌ని అల్లాక నెక్స్ట్ మనం ఇట్లా రో ఎట్లా స్టార్ట్ చేస్తామంటే, ఇప్పుడు అల్లిన చైన్ కాకుండా 19th చైన్‌లో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో, అక్కడ ఒకటి సింగిల్ క్రోషే అల్లాలి ఫస్ట్. తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ మొత్తం 9 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డబుల్ క్రోషెస్‌ని అల్లాక నెక్స్ట్ మూడిట్లో హాఫ్ డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే, తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ ఇంకొక హాఫ్ డబుల్ క్రోషే. ఇట్లా 3 హాఫ్ డబుల్ క్రోషెస్ అల్లడం అయిపోయాక మనకి ఒక 3 మిగులుతాయి అన్నమాట. ఆ మూడిట్లో ఫస్ట్ దాంట్లో 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. ఫస్ట్ దాంట్లో కాదు, ఈ 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. ఆ మూడిట్లో 2 సింగిల్ క్రోషెస్ అల్లాక మనకి లాస్ట్‌లో టాప్‌లో ఒక్కటి మిగిలింది కదా! ఆ ఒక్క దాంట్లో ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఒక సింగిల్ క్రోషే అల్లుకొని, ఇట్లా ఒక సింగిల్ క్రోషే అల్లుకొని ఒక చైన్ వేసుకోవాలి. ఈ చైన్‌కి ఏంటంటే గుర్తుగా మనము ఒక మార్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించేదే కాకుండా అక్కడ వేరే డిఫరెంట్ కలర్ యాన్‌తో అయినా లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకొని గుర్తుగా. ఇప్పుడు ఒక చైన్ అల్లాక అదే స్టిచ్‌లో ఇంకొక సింగిల్ క్రోషే అల్లాలి. ఇది ఒక సైడ్ అయిపోయింది. ఇంకో సైడ్‌కి వచ్చినప్పుడు మళ్ళీ 2 సింగిల్ క్రోషే అల్లాం కదా! ఆపోజిట్‌గా సేమ్ అదే 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి.
తర్వాత 3 హాఫ్ డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. వన్, 2 అండ్ 3. ఇక్కడ 3 అయిపోయినాయి కదా! నెక్స్ట్ ఈ 9 డబుల్ క్రోషెస్ అల్లిన దాంట్లో ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా 9 డబుల్ క్రోషెస్ అల్లుకుంటూ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 అయిపోయాక లాస్ట్ రెండిట్లో ఏం చేయాలంటే ఒక దాంట్లో హాఫ్ డబుల్ క్రోషే, ఒక దాంట్లో సింగిల్ క్రోషేని అల్లాలి. నేను ఇక్కడ ఎందుకు స్లోగా చూపిస్తున్నా అంటే బిగినర్స్ కూడా ఈజీగా అల్లడానికి ఈజీగా ఉండడం కోసం స్లోగా చూపిస్తున్నా. సింగిల్ క్రోషే. ఇట్లా ఒక రో అయిపోయింది. ఫస్ట్ రో. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్లిప్ స్టిచ్ చేసుకొని చైన్ ఏమి అల్లము. స్లిప్ స్టిచ్ చేసి డైరెక్ట్‌గా సింగిల్ క్రోషేని అల్లేయాలన్నమాట. ఇప్పుడు మామూలుగా చైన్ అల్లి దానికి సింగిల్ క్రోషే ఏస్తాము. ఇప్పుడు మనం చైన్ అల్లకుండా డైరెక్ట్‌గా సింగిల్ క్రోషేని అల్లాలి. అట్లా నేను చూపిస్తున్నట్టుగా సింగిల్ క్రోషేని అల్లాలి. తర్వాత అదే స్టిచ్‌లో ఒక హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి. నెక్స్ట్ ఒక 2 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. ఒకటే స్టిచ్‌లో 2 డబుల్ క్రోషేలు. ఇది ఒక పెయిర్ అనుకో, ఇట్లా ఇంకొక 2 పెయిర్స్ అల్లాలి. అంటే ఆ రెండిటిలో 2, ఇందులో 2 డబుల్ క్రోషేలు, ఇందులో 2 డబుల్ క్రోషేలు. మొత్తం 6 డబుల్ క్రోషేస్ ఉండాలి మనకి. 1, 2. నెక్స్ట్ దాంట్లో కూడా మళ్ళీ 1 డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒకటే డబుల్ క్రోషేని అల్లాలి. ఇట్లా ఒక డబుల్ క్రోషే అల్లిన తర్వాత మళ్ళీ 2 డబుల్ క్రోషెస్‌ని ఒకటే స్టిచ్‌లో 2 అల్లాలన్నమాట. 1 అండ్ 2. ఇట్లా అల్లిన తర్వాత నెక్స్ట్ మూడిటిలో సింగిల్‌గా డబుల్ క్రోషేని అల్లాలి. 1, 2 అండ్ 3. ఇట్లా అల్లిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3 హాఫ్ డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. సింగిల్‌గా ఒక్కొక్క స్టిచ్‌లో. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక 4 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. మనకి ఇప్పుడు 4 స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా! 1 సింగిల్ క్రోషే, అట్లా 2, 3 అండ్ 4. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మార్క్ చేసిన దగ్గర అంటే ఆ చైన్ ప్లేస్‌లో అక్కడ మళ్ళీ సేమ్ ఒక సింగిల్ క్రోషే,
మళ్ళీ చైన్ ఇక్కడ మార్కర్ తీసేసుకోవాలి. ఒక చైన్ అల్లుకొని ఇప్పుడు ఈ చైన్‌కి మళ్ళీ మార్కర్ పెట్టుకోవాలి. మార్కర్ పెట్టుకొని ఇప్పుడు అదే చైన్ స్పేస్‌లో మళ్ళీ ఒక సింగిల్ క్రోషేని అల్లాలి. ఇక్కడ టాప్‌లో అయిపోయింది కదా! నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ నుంచి 4 సింగిల్ క్రోషేని అల్లుకోవాలి. 1 2 3 అండ్ 4. ఇట్లా 4 అయిపోయిన తర్వాత 3 హాఫ్ డబుల్ క్రోషేస్‌ని అల్లాలి. 1 హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ సెకండ్ హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ థర్డ్‌ది హాఫ్ డబుల్ క్రోషే. ఇట్లా అయిపోయిన తర్వాత 3 డబుల్ క్రోషేస్‌ని అల్లాలి సింగిల్‌గా. 1 2 అండ్ 3. ఇప్పుడు 3 డబుల్ క్రోషెస్ సింగిల్‌గా అల్లడం అయిపోయాక నెక్స్ట్ స్టిచ్‌లో 2 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. అంటే ఒకటే స్టిచ్‌లో 2 అల్లాలన్నమాట. నెక్స్ట్ ఒక డబుల్ క్రోషేని అల్లాలి. ఇదంతా ఆకు షేప్ రావడం కోసం అల్లుతున్నాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మూడిట్లో 6 డబుల్ క్రోషెస్ అంటే ఒక్కొక్క దాంట్లో 2 వచ్చేటట్టుగా మూడిట్లో అల్లుతామన్నమాట. 1 డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషే, ఇది ఒకటి అయిపోయింది ఒక సెట్. అట్లా 2 సెట్స్ అల్లాలి ఇంకా. సో ఇట్లా డబుల్ క్రోషెస్ అల్లడం అయిపోయాక నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తామంటే ఒక హాఫ్ డబుల్ క్రోషే, అదే స్టిచ్‌లో ఒక సింగిల్ క్రోషేని కూడా అల్లాలి సేమ్ స్టిచ్‌లో. ఒక స్టిచ్ మిగిలిపోయింది కదా, అది వదిలేసి నెక్స్ట్ దాంట్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఒక స్టిచ్‌ని వదిలేసుకొని ఈ నెక్స్ట్ దాంట్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది సెకండ్ రో అయిపోయింది. కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఈ ఆకు బ్యూటిఫుల్‌గా ఉంది కదా, కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ చైన్ వేయకుండా మనం ఇక్కడ స్లిప్ స్టిచ్ చేస్తే చైన్ వేయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ డైరెక్ట్‌గా ఎమ్మటే ఒక సింగిల్ క్రోషేని అల్లాలి. థర్డ్ రో స్టార్ట్ అవుతుంది. అదే స్టిచ్‌లో ఒక హాఫ్ డబుల్ క్రోషే మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక 3 స్టిచెస్‌లో ఒక్కొక్క దాంట్లో 2 డబుల్ క్రోషెస్‌ని అల్లుకోవాలి. సో 2 అయిపోయినాయి కదా, ఇంకా లాస్ట్ దాంట్లో కూడా 2 డబుల్ క్రోషెస్‌ని అల్లుకోవాలి. ఆకు షేపు కనిపిస్తుంది ఇప్పటి నుంచి మంచిగా నీట్‌గా. నెక్స్ట్ ఒక డీసీని అల్లాలి, అంటే ఒక డబుల్ క్రోషేని అల్లాలి. దాని పక్కన స్టిచ్‌లో మళ్ళీ ఒక 2 డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. ఇట్లా అయిపోయిన తర్వాత ఈ 2 డీసీలు అల్లాలి. ఒక్కొక్కటి.
1 అండ్ 2. దాని తర్వాత ఉన్న స్టిచ్లో 2 డబల్ క్రోషెస్ని అల్లాలి. ఇట్లా చేయడం వల్ల ఆర్క్ షేప్ అనేది లీఫ్ షేప్ నీట్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా ఇంక్రీజ్ చేసేది ఏం లేదు, 4 డబల్ క్రోషెస్ని 4 స్టిచ్చెస్లో అల్లాలి. అంటే ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబల్ క్రోషె. 1 2 3 4. ఇట్లా 4 డబల్ క్రోషెస్ అల్లడం అయిపోయాక ఇంకా నెక్స్ట్ 3 స్టిచ్చెస్లో 3 హాఫ్ డబల్ క్రోషెస్ని అల్లాలి. 1 హాఫ్ డబల్ క్రోషే, సెకండ్ హాఫ్ డబల్ క్రోషే, నెక్స్ట్ థర్డ్ది హాఫ్ డబల్ క్రోషే. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా, ఒక 6 సింగిల్ క్రోషెస్ని అల్లుకుంటూ రావాలి. 1 2 3 4 5 అండ్ 6. ఇక్కడ 6 సింగిల్ క్రోషెస్ అల్లడం అయిపోయాక ఇక్కడ మనం మార్క్ చేసిన ప్లేస్లో, అంటే ఆ చైన్ స్పేస్లో ఒక సింగిల్ క్రోషే, మళ్ళీ ఒక సింగిల్ క్రోషే, మళ్ళీ చైన్, ఆ చైన్కి మళ్ళీ మార్కర్ పెడతాం అనమాట. ఇప్పుడు ఆ మార్కర్ తీసుకొని మార్కర్ పెట్టాక అదే స్పేస్లో మళ్ళీ ఒక సింగిల్ క్రోషేని అల్లుకోవాలి. ఇట్లా సింగిల్ క్రోషే ఆ టాప్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఆపోజిట్గా అల్లుకుంటూ వస్తాం. ఫస్ట్ 6 సింగిల్ క్రోషెస్ని అల్లాలి. 1 2 3 4 5 6. ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా తప్పులు పోతే మళ్ళీ ఒకసారి ఇప్పి మళ్ళీ అల్లితేనే మనకి ప్రాక్టీస్ అనేది మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఈ 6 సింగిల్ క్రోషెస్ అల్లడం అయిపోయాక 3 హాఫ్ డబుల్ క్రోషెస్ని అల్లాలి. నెక్స్ట్ ఒక 4 డబల్ క్రోషెస్ని అల్లాలి. 1 2 3 4 అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్టిచ్లో 2 డబల్ క్రోషెస్ని అల్లాలి. 1 2. దాని తర్వాత మళ్ళీ ఒక 2 స్టిచ్చెస్లో సింగిల్గా డబల్ క్రోషెస్ని అల్లాలి. ఇది అయిపోయాక ఈ 3 స్టిచ్చెస్లో మళ్ళీ ఒక 2 డబల్ క్రోషెస్ని అల్లాలి. అల్లిన తర్వాత ఒక డబల్ క్రోషే, ఒక స్టిచ్లో ఒకటే డబల్ క్రోషే. ఇప్పుడు 3 స్టిచ్లలో 2 డబల్ క్రోషెస్ని అల్లాలి. ఇక్కడ 1 అండ్ 2, మళ్ళీ 1 2 ఒకటే స్టిచ్లో. నెక్స్ట్ 1 2. ఇది ఇట్లా అయిపోయాక నెక్స్ట్ స్టిచ్లో ఏం చేస్తామంటే ఒక హాఫ్ డబుల్ క్రోషే, ఒక సింగిల్ క్రోషేని అల్లుతాం. దాని పక్కన కనిపిస్తున్న స్టిచ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే, అదే స్టిచ్లో ఒక సింగిల్ క్రోషే అల్లాలి. ఇట్లా అయిపోయింది కదా, మనం ఇక్కడ ఏం చేయాలి అంటే
ఇక్కడ స్టిచెస్ అయిపోయాక ఫస్ట్ దాంట్లో అది స్కిప్ చేసి దాని పక్కన దాంట్లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చైన్ని స్కిప్ చేసాం కదా ఒక స్టిచ్ని, అట్లా. ఇప్పుడు చూడండి ఆకు ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ఈ షేప్ రావడం కోసము ఇన్ని స్టెప్స్ వేసుకోవాలన్నమాట. ఏదన్నా అక్కడక్కడ స్టెప్స్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి రిపీట్, అంటే తీసి ఇప్పి మళ్ళీ అల్లాలి. అట్లా ప్రాక్టీస్ అవుతుంది, ప్లస్ లీఫ్ కూడా నీట్గా వస్తుంది. నెక్స్ట్ స్టెప్లోకి, అంటే ఇప్పుడు ఎన్ని రోస్ అయిపోయినాయి, 1 2 3 రోస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ 4th రోలో వైర్ తీసుకుంటాము. ఇక్కడ వైర్తోని ఈ లాస్ట్ రోని మనము అల్లుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వైర్ని పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ వదిలిపెట్టుకోవడం, తక్కువ వదిలిపెట్టుకోవడం కాకుండా చూసుకొని లెంత్ ఎంత సరిపోద్ది అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మనం స్లిప్ స్టిచ్ చేసుకున్నాక డైరెక్ట్గా ఇట్లా సింగిల్ క్రోషేని అల్లాలి. ఒకటి స్కిప్ చేసాం కదా, ఒకటి స్కిప్ చేసి సింగిల్ క్రోషేని అల్లాలి. దాని తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోషే, దాని తర్వాత 2 హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి. అంటే ఒకటే స్టిచ్లో 2 హాఫ్ డబుల్ క్రోషేస్ని అల్లాలి. ఇదంతా ఒక సెట్ అనమాట. అంటే ఒక స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషే, నెక్స్ట్ స్టిచ్లో 2 హాఫ్ డబుల్ క్రోషేస్ని అల్లడం అనేది ఒక సెట్. సేమ్ ఇట్లనే ఇంకొకటి కూడా సెట్ అల్లాలి. అంటే ఒక దాంట్లో హాఫ్ డబుల్ క్రోషే, ఒక దాంట్లో హాఫ్ డబుల్ క్రోషే, దాని పక్కన దాంట్లో 2 హాఫ్ డబుల్ క్రోషేస్. ఇట్లా అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఒక సింగిల్గా ఒక హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి. ఇట్లా హాఫ్ డబుల్ క్రోషే అల్లాక దాని పక్కన స్టిచ్లో ఒక సింగిల్ క్రోషేని అల్లాలి. సింగిల్ క్రోషే అల్లి ఒక 2 చైన్స్ అల్లుకోవాలి. ఈ 2 చైన్స్ని పికోట్ లాగా మనము ఈ సెకండ్ ఉన్న దానికి స్లిప్ స్టిచ్ చేసుకుంటాం. నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా స్లిప్ స్టిచ్ చేసుకుంటే అది పికోట్ అవుతుంది. ఇట్లా పికోట్ అయిన తర్వాత మళ్ళీ దాని పక్కన దాంట్లో కూడా స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. పక్కన స్టిచ్లో కూడా స్లిప్ స్టిచ్ చేయాలి. ఇట్లా నెక్స్ట్ ఒక స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే ఒక 3 సింగిల్ క్రోషేస్ని అల్లాలి. 1 2 అండ్ 3. ఇప్పుడు 3 సింగిల్ క్రాసెస్ అయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 చైన్స్ అల్లి మళ్ళీ ఇందాక లాగానే పికోట్ చేసుకొని ఇట్లా పికోట్ చేసి ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసుకోవాలి పక్కన స్టిచ్లో. ఇది ఒక సెట్ మనకి ఇట్లా మొత్తము ఒక 4 టైమ్స్ వస్తుంది అన్నమాట. ఏది ఈ సైడ్ మొత్తం ఎట్లా అంటే ఒక 3 సింగిల్ క్రోషెస్ అల్లడము, దానికి ఒక 2 చైన్స్ అల్లుకొని పికోట్ చేయడము, తర్వాత స్లిప్ స్టిచ్ చేయడం. మళ్ళీ ఒకసారి చూడండి. 1 2 3 సింగిల్ క్రోషెస్ అయిపోయాక ఒక 2 చైన్స్ అల్లుకొని మళ్ళీ పికోట్ చేసి
దాని పక్కన స్లిప్ స్టిచ్ చేయాలి. ఇట్లా మళ్ళీ సేమ్ ఇంతే. మళ్ళీ 3 సింగిల్ క్రోషెస్. నేను ఇక్కడ ఏం స్కిప్ చేయను, మీరు చూస్తూ అల్లుతూ ఉంటే ఇంకా నీట్గా వస్తుంది. 3 ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, అందుకని ఏమీ స్కిప్ చేయకుండా డైరెక్ట్గా అన్ని ప్రతి ఒక్కటి అల్లుకుంటూ చూపిస్తున్నా. ఇట్లా స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ రిపీట్ 3 సింగిల్ క్రోషే. 1 2 3 అయింది కదా, ఇంకొకటి వస్తుంది 4 వేయాలి అని చెప్పాను కదా. 1 2 and 3. తర్వాత మళ్ళీ 2 చైన్, స్లిప్ స్టిచ్, దాని పక్కన స్టిచ్లో స్లిప్ స్టిచ్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక 4 స్టిచెస్ మిగిలిపోతాయి. ఈ 4 స్టిచెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ క్రోషేని అల్లాలి. అట్లా మిస్టేక్ ఏదన్నా అయితే మళ్ళీ ఒకసారి ఇట్లా తీసుకొని ఇప్పుకొని మళ్ళీ అల్లాలన్నమాట. 2 3 and 4 సింగిల్ క్రోషెస్ అయిపోయాక మనం ఇక్కడ మార్క్ చేసినది ఉంది కదా, మార్క్ చేసింది ఇక్కడ ఈ మార్క్ చేసిన దగ్గర ఏం చేయాలి అంటే ఇట్లా మార్కర్ తీసేసి వైర్ని మనకి షేప్కి తగ్గట్టుగా ఇక్కడ బెండ్ చేసుకొని ఇప్పుడు ఒక సింగిల్ క్రోషే అల్లాను కదా, అందులోనే ఇంకొక సింగిల్ క్రోషేని కూడా అల్లాలి. ఇట్లా 2 సింగిల్ క్రోషేస్ అల్లి 2 చైన్ పికౌట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ అదే స్టిచ్లో మళ్ళీ 2 సింగిల్ క్రోషెస్ని అల్లాలి. 1 2 ఇక్కడ ఈ టాప్లో అయిపోయిందనమాట. ఇప్పుడు అదర్ సైడ్ నెక్స్ట్ సైడ్ ఎట్లా అల్లాలి అనేది చూద్దాం. మనం ఇటు సైడ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అల్లాము, డిఫరెంట్గా అల్లుతాం అనమాట. ఇటువైపు ఫస్ట్ ఒక 3 సింగిల్ క్రోషెస్ని అల్లుకోవాలి. 1 2 అయిపోయింది కదా, నెక్స్ట్ 3 సింగిల్ క్రోషెస్ అల్లాక 4th ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఏం చేయాలి అంటే స్లిప్ స్టిచ్ చేయాలి. అంటే ఇట్లా ఇప్పుడు ఇటువైపు అటువైపు ఒక్కలాగానే రావడం కోసం. సో నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ చేయాలి. స్లిప్ స్టిచ్ చేసుకొని ఒక 2 చైన్స్ అల్లి మళ్ళీ దానికి పికౌట్ చేసుకొని 2 చైన్స్ పికౌట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ 3 సింగిల్ క్రోషే, మళ్ళీ 3 స్టిచెస్లో సింగిల్ క్రోషేని అల్లాలి. 1 2 3 4 5 వచ్చినాయి కదా, అట్లా మనము చేసుకుంటూ రావాలి. 1 2 3 సింగిల్ క్రోషెస్ అల్లాక ఇక్కడ ఏం చేయాలి అంటే స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. 3 సింగిల్ క్రోషెస్ అల్లాక స్లిప్ స్టిచ్ చేసి 2 చైన్స్ అల్లుకొని ఆ 2 చైన్కి పికౌట్ చేసుకోవాలి. ఇట్లా పికౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే రిపీట్ 3 సింగిల్ క్రోషెస్,
ఇక్కడ వైర్‌ని పెట్టుకుంటూ అల్లాలి. అది మర్చిపోవద్దు. 1 అయిపోయింది. 2 సింగిల్ క్రోషే. సెకండ్‌ది అయిపోయింది. థర్డ్ సింగిల్ క్రోషే. ఇక్కడ 3 సింగిల్ క్రోషెస్ అయిపోయాక మళ్ళీ స్లిప్ స్టిచ్ చేసి నెక్స్ట్ స్టిచ్‌లో స్లిప్ స్టిచ్, తర్వాత 2 చైన్స్, ఇక్కడ పికోట్ చేస్తాము. అంటే సెకండ్ స్టిచ్‌లో స్లిప్ స్టిచ్ చేసుకొని దాని పక్కన మళ్ళీ రిపీట్ 3 సింగిల్ క్రోషెస్. 1 2 3 3 అయిపోయాక దాని పక్కన స్టిచ్‌లో స్లిప్ స్టిచ్. ఇది చూడండి సేమ్ ఇప్పుడు ఎట్లా వచ్చిందో, సేమ్ వచ్చింది కదా, అట్లా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లిప్ స్టిచ్ చేసుకొని మళ్ళీ 2 చైన్స్ అల్లుకొని ఆ సెకండ్ చైన్ ఇప్పుడు వేసిన దాంట్లో సెకండ్ దాంట్లో స్లిప్ స్టిచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ 1 సింగిల్ క్రోషే, 2 3 అల్లిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 వచ్చాయి కదా, లాస్ట్ది అనమాట. లాస్ట్ది పికోట్ చేసుకుంటాం కదా అది. సో స్లిప్ స్టిచ్ చేసి 1 2 మళ్ళీ దానికి ఇట్లా స్లిప్ స్టిచ్ చేసుకొని పికోట్ చేసి నెక్స్ట్ నుంచి ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఆకు ఎండ్ అవ్వడం స్టార్ట్ అయ్యిద్ది కదా, ఈ ఎండ్లో ఫస్ట్ ఒక సింగిల్ క్రోషేని అల్లాలి. ఇప్పుడు దాని పక్కన దాంట్లో ఒక సింగిల్ క్రోషే అల్లి దాని పక్కన ఒక హాఫ్ డబల్ క్రోషేని అల్లాలి. ఇప్పుడు దాని పక్కన నుంచి సెట్ స్టార్ట్ చేస్తాం. ఎట్లా అంటే దాని పక్కన స్టిచ్లో 2 హాఫ్ డబల్ క్రోషేస్ని అల్లాలి. వన్ 2 ఇప్పుడు ఒకటే స్టిచ్లో 2 హాఫ్ డబల్ క్రోషెస్ అయ్యాయి కదా, దాని పక్కన ఒక హాఫ్ డబల్ క్రోషేని అల్లాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ డబల్ క్రోషేని అంటే 2 హాఫ్ డబల్ క్రోషెస్ని ఒకటే స్టిచ్లో అల్లాలి. దాని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ డబల్ క్రోషేని అల్లాలి. ఇప్పుడు ఈ సెట్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ క్రోషేని అల్లాలి. సింగిల్ క్రోషేని అల్లి ఇప్పుడు దాని పక్కన ఉన్న స్టిచ్ని స్కిప్ చేసి అది స్కిప్ చేసి దాని పక్కన ఉన్న స్టిచ్లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా మనం ఈ యాన్ని ఇట్లా తీసుకొని కట్ చేయాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి లీఫ్ని చుట్టుకోవడానికి. మనకి ఆకు ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కట్ చేసిన యాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చుట్టుకొని లాస్ట్లో నేను ఇట్లా వైర్స్ మధ్యలో పెట్టి ట్విస్ట్ చేయాలి. ఇట్లా వైర్స్ మధ్యలో పెట్టి ట్విస్ట్ చేయాలి. మనకి లీఫ్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు వెనక వైపు ఎక్స్ట్రా మనం అల్లుకుంటూ వచ్చిన యాన్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి.
నెక్స్ట్ పార్ట్‌లో కలుద్దాం మళ్ళీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.